ఈ ఈక్వేషన్స్ అన్నటువంటిది ఆయన తీసుకొచ్చినటువంటిది. ఏ మేరకు రైట్ అవుతుంది ఈ 2 లిస్టుల వరకు ఈ లెక్క. ఇంకా ఫైనల్ 16 మందిలో అందులో ఎవరు అంటే అందులో రిజర్వ్ స్థానాలు ఉంటే ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేరు, మిగిలిన చోట ఎలా అనేది. అంటే సీనియర్లను పక్కన పెట్టడం అనేది ఒక రకంగా ఒక రాంగ్ స్టెప్ ఏమన్నా చేశారా? తప్పేం లేదు, ఎందుకంటే సుదీర్ఘకాలం నుంచి పనిచేసి వాళ్ళకి గెలుపు గుర్రాలు కాకుండా భారాలు అయితే వైట్ ఎలిఫెంట్స్ గా మారితే సీనియర్లకు ఏమవుతున్నదంటే ఒక టర్మ్ నుంచి 2వ టర్మ్కి వెళ్ళాక వాళ్ళు ప్రజలకు దూరం అయిపోతున్నారు. అంటే ఒక ఈగో చుట్టుకుంటోంది. సాధారణంగా 10 మంది కార్యకర్తలతో కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు, సరే మనం ఇట్లా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదేమో, ఇట్లా చేస్తే బాగుంటదేమో అని చెప్తారు. 100 సలహాలు ఇస్తుండొచ్చు, వాళ్ళతో మమేకమైనప్పుడు వస్తుంది. అలా కాకుండా ఇక నా పంతమే నెగ్గాలి, నా చెప్పు చేతల్లోనే అంతా ఉండాలి అనేటువంటి ఒక అతిశయానికి అధికారంలో ఉన్నప్పుడు పోయిన వాళ్ళు అధికారం దిగాక కూడా ఆ మొత్తు దిగట్ల. ఇక ఆ పేపర్లో ఈనాడు ఆంధ్రజ్యోతిలో మన పేరు రావాలా, హెడ్డింగ్ రావాలా, టీవీలో బ్రేకింగ్ రావాలి, దానికోసం మాత్రమే మేము మాట్లాడతాం, మేము చేస్తాం, దానికోసం వచ్చినపాటి యాజిటేషన్ చేస్తాం అనేటువంటి రూట్ లో ఉన్నారు. కానీ సామాన్యుల్ని టచ్ చేసేటటువంటి వ్యవహారాల్లో విఫలమవుతున్నారు చాలా మంది. ఫర్ ఎగ్జాంపుల్ సోమిరెడ్డి పేపర్లలో మంచి పాపులర్, కానీ తన నియోజకవర్గంలో వరుసగా ఎందుకు ఓడిపోతూ వస్తున్నారు? ఇప్పుడు ఆయనకి ఇచ్చి ఏం సాధించాలి అక్కడ? కాబట్టి ఒక ప్రయోగం చేయడంలో తప్పే ఉంది. ఎంతకాలం అని చెప్పట్లేదు భరిస్తారు. కానీ ఇప్పటివరకు ప్రకటించారు.